తిరుమల లడ్డు వ్యవహారంలో ఇంకా ఈ ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం ఇప్పట్లో దీన్ని ఇంకా సాగదీయాలనే చూస్తున్నట్టు వ్యవహారం అయితే కనిపిస్తుంది. తాజాగా దీని మీద ఇంకా రసాయనాలు మొన్నటి వరకు పంది కొవ్వు జంతువుల కొవ్వు అని చెప్పారు. ఇప్పుడు కొత్తగా రసాయనాలు బాత్రూమ్ యాసిడ్లు కలిపారని చెప్పి మరో దుష్ప్రచారాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. ఏమంటారు మేడం దీని మీద? సార్ నమస్తే సార్. అదే చాలా ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళు కూడా వస్తున్నారంట సార్. ఆ కంపెనీ ఉమ్, వాళ్ళు కూడా అంటే ఏఆర్ డైరీ వాళ్ళు, లేకపోతే మీరు చెప్తున్న బోలేబాబా డైరీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా వచ్చి మేము పరువు నష్టం వేస్తాం, అసలు మీకు ఏమన్నా మైండ్ ఉందా, మా కంపెనీ ఎక్కడ, మేము ఎక్కడ, మీరెందుకు మీ ఆంధ్ర రాష్ట్రంలో కొట్టుకు చూస్తున్నారు, నాకైతే అర్థం కావట్లేదు. ఇంతవరకు ఆ కంపెనీ సీజ్ చేయలేదు సార్. మీకు తెలుసో లేదో, యా. ఇంతవరకు ఆ కంపెనీ సీజ్ చేయలేదు. ఈ రోజుకి ఆ కంపెనీ నుంచి అన్ని చోట్లకి నెయ్యి సరఫరా అవుతూ ఉంది. చాలా ఓకే. దారుణం ఏంటంటే ఒక తిరుపతి లడ్డుని కల్తీ చేసిన ఏఆర్ డైరీ, ఫర్ సపోజ్ బోలే బాబా డైరీ, ఆ బోలే బాబా డైరీని మూసేయాలి కదా. ఈ రోజుకి షిరిడి సాయిబాబా టెంపుల్ కి ఆ బోలే బాబా డైరీ నుంచే నెయ్యి వెళ్తుంది. ఓకే. స్వామివారి నెయ్యి కల్తీ జరిగిన దానికి కారణం వాళ్ళయి ఉంటే మనం ఎవరు చర్య తీసుకోవడానికి? గల్లీ రాజకీయాలు, ఢిల్లీ రాజకీయాలు కథలు వచ్చేవి, ఢిల్లీ రాజకీయాలు. అసలు నాకు అర్థం కాని డౌట్ ఏంటంటే సార్, ఇది ఒక హైందవ ధర్మం, ఒక సనాతన ధర్మం మీద వేటు పడుతుంది, లేకపోతే హైందవ ధర్మాన్ని కించపరుస్తున్నారని వీళ్ళందరూ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నా నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఏంటంటే బాబాలు, లేకపోతే స్వామీజీలు, వేల వేల ఎకరాలు ఉన్నటువంటి లేకపోతే వాళ్ళు ఎవరో స్వామీజీలు, గురుజీలు, పీఠాధిపతులు ఉంటారు కదా, వీళ్ళందరూ అవునండి. ఎప్పుడో వచ్చేస్తున్నారు కదా సార్. అవును, ఇప్పటి వీళ్ళందరూ నుంచి ఎందుకు వాళ్ళ నుంచి రాలేదు? ఎటువంటి రియాక్షన్ రాలేదు ఈ విషయం మీద. వాళ్ళకి తెలుసు సార్, వీళ్ళేంటో ఒక హిందూ ఓటింగ్ కోసమో, లేకపోతే వీళ్ళ రాజకీయం కోసమో వీళ్ళేదో కక్కుర్తి పడి చేస్తున్నారని ఏ స్వామీజీలు, ఏ గురూజీలు, ఏ బాబాజీలు ఎవ్వరు రాలేదు. అసలు ఉమ్, ఒక ఒక ఈ లడ్డూలు కల్తీ జరిగి ఉంటాయి, ముందు ముందు మాట్లాడే గొంతు ఎవరిదండి? బీజేపీ స్టాండ్ ఉంటది కదా, మీకు తెలుసు కదా. విశ్వ హిందూ ఖచ్చితంగా పరిషత్, ఉంటుంది. లేకపోతే పెద్ద పెద్ద ఆర్ఎస్ఎస్ దళాలు, వీళ్ళందరూ వచ్చేసి ఉండేవాళ్ళు కదా. వాళ్ళు హైందవ ధర్మం కోసం వాళ్ళు చేసే మహా ఉద్యమాలు వేరు. వీళ్ళేంట్రా బాబు ఉమ్, స్వామివారి లడ్డుని రాజకీయం చేస్తున్నారు? వాళ్ళకి అర్థం కావట్లా. ఆశ్చర్యం అవుతుంది. అసలు నిన్న మొన్న అయితే టీవీ 5 లో మూర్తి గారు చెప్తున్నారు, అదేంటది, అసలు నేను రాసుకొని వచ్చానండి, వాళ్ళ ఏఆర్ డైరీ వాళ్ళ దగ్గర నుంచి కూడా డీల్ కనుక్కున్నాను. చాలా దారుణం. అరిస్టో కెమికల్స్ అనే వాళ్ళు ఒక లాక్టిక్ యాసిడ్ అండి, అరిస్టో కెమికల్స్ కంపెనీ ఉమ్, నుంచి ఒక లాక్టిక్ యాసిడ్, లేకపోతే లాప్సా, అంటే అది కూడా ఒక యాసిడ్ కి సంబంధించిందేనండి. ఉమ్. ఈ ఇవి వాళ్ళు కొనుక్కున్నారంటే సార్. అవును, కొనుక్కుంటే చార్జ్ నేరం ఏంటండి? సార్ చార్జ్ షీట్ లో ఒక లైన్ లో ఏం రాసిందంటే, ఈ అరిస్టో కెమికల్స్ అనే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఒక ఉమ్, లాక్టిక్ యాసిడ్, లేకపోతే ఒక లాప్సా, అంటే ఇస్ ఇట్ అ ఉమ్. ప్యాటర్న్ ఆఫ్ ద కెమికల్ వెన్ యూ యూజింగ్ ఇన్ ద బాత్రూమ్స్, ఒక అవును. బాత్రూమ్ లో వాడే కెమికల్ ని వాళ్ళు కొనుక్కున్నారు. ఎందుకంటే అవును. వాళ్ళకి 400 బాత్రూమ్స్ ఉన్నాయంట సార్. అవును. ఎందుకు అది ట్యాంకర్స్ క్లీన్ అది చేయడానికి కూడా వాడి ఉండొచ్చు కదా మేడం అది? సార్, వాళ్ళు వాడిందే బాత్రూముల క్లీనింగ్. ఉమ్, వాళ్ళు ఏఆర్ డైరీ వాళ్ళు మీరు లడ్డులో కల్తీరా చూడండి రా బాబు అంటే మా పర్చేస్ లిస్ట్ మొత్తం తీస్తారేంటి? అట్లయితే నేను డెటాలే ఎక్కువ కొనింది. ఎందుకంటే ఉమ్, నేను నెయ్యి తయారు చేసేటప్పుడు వీళ్ళు ఏ చేతులు పడితే ఆ చేతులతో వచ్చేస్తారని, మొత్తం వీళ్ళు డెటాల్ తో ఎప్పుడు క్లీన్ చేసుకోవాలని ఎక్కువ డెటాల్ ప్రాజెక్ట్స్ కొంటుంటారంట. ఉమ్. అలాంటిది ఒక అసలు ఎంత దారుణం, ఒక బాత్రూములు కడిగే కెమికల్ ని లడ్డూలో వేసేసినారు, ఎంత దారుణం అని మాట్లాడుతున్న వాళ్ళని చూస్తుంటే, అలా నిజంగా అలా కలిపితే మనకి విరోచనాలు అవుతాయి, వాంతులు అవుతాయి. అసలు మీరు అలా కలుపుకోండి, సరదాగా సరదాగా అలా కలుపుకోండి. మీరు అయోధ్యకు పంపించిన 100 లడ్లలో గనక అవన్నీ కలిసి ఉంటే వాళ్ళు విమానాలు ఎక్కి ఉండేవారు కాదయ్యా, వాష్రూమ్స్ దగ్గర ఉండేవారయ్యా, వాష్రూమ్స్ దగ్గర. ఎందుకంటే సరదాగా మనం పులిహోరలో ఒకసారి కలుపుదాం, సరదాగా పాయసంలో ఒకసారి కలుపుదాం, మీరు అన్నట్టుగా లాక్టిక్ యాసిడ్, లేకపోతే అదేంటది నాకు పదలే రాత్రి లాప్స, ఇవన్నీ కూడా కలిపేసి ఒకసారి అలా సరదాగా ఒక లడ్డు లాంటిది మీరు చేయండి చూద్దాం. సరదాగా అవి కొంచెం కలిపేసి 10 ml లో కూడా దొరకగలిగినటువంటి ప్రోడక్ట్ అది. 10 ml లో కూడా బ్లడ్ టెస్ట్ చేస్తే ఒంట్లో బ్లడ్ అంతా తీసుకోరు, ఇంత ఎమ్మెల్యే తీసుకుంటారు. దాంట్లో మలేరియా, డెంగ్యూ, కలరా, కొలెస్ట్రాల్ మొత్తం షుగర్ తో సహా బయటకు వచ్చేస్తుంది. మీ ఒంట్లో షుగర్ ఉంది, మీ అవును. బ్లడ్ లో షుగర్ ఉంది. సో అట్లా ఇప్పుడు బ్లడ్ లో షుగర్ ఉందా అంటే టేస్ట్ చేసినారా, టెస్ట్ చేసినారా అని అడిగే రకాల్లాగా అయిపోయారండి. ఆఖరికి అవును. ఏఆర్ డైరీ వాడికి, అసలు ఆ డైరీ వాడికి అర్థం కావట్లా, మీరెవడరా బాబు మేం బాత్రూమ్ కొనుక్కున్న దాని లిస్టు బయటికి తీసి మీరు టీవీలో పుంఖాలు పుంఖాలుగా చదువుకుంటారు.
నేషనల్ ఒకటి మీడియా మేడం, ఛానల్. ఇక్కడ ఇక్కడ కూటమి ప్రభుత్వం నేతలేమో రాజకీయం కోసం లబ్ధి చేకూర్చే అంశంగా దీన్ని మాట్లాడుతున్నారు. ఇక సోకాల్ జర్నలిస్టులు కూడా అదే అంశాన్ని పట్టుకుని వేలాడుతున్నారు. అది చాలా శోచనీయంగా ఉన్నట్టుంది. సార్ ఇక్కడ జర్నలిజం అనే వృత్తి నిజాన్ని బయటికి చెప్పాలి సార్. నాకు ఇక్కడ యా. జగన్ గారి మీద ప్రేమ, పవన్ గారి మీద కోపం ఏమీ లేదు సార్. నేను తిరుపతిలో చదవాలని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఏరి కోరి 3 సంవత్సరాలు ఉండి మరీ చదువుకున్న విద్య సార్. స్వామి వారంటే మాకు అపరిమితమైన ప్రేమ సార్. మీకు తెలుసో లేదో, ఆయన సాక్షాత్తుగా ఒక మనిషి ఉన్నాడు అని మీరు నమ్మడానికి నా జీవితంలో జరిగిన ఒక ఘట్టం మీకు చెప్తాను సార్. నాకు కార్డియో ఓకే. మయోపతి అనే ఒక డిసీజ్ ఉంది సార్. దానికి పేస్ రైట్. మేకర్ బ్యాటరీ గుండెలో నాకు ఈ రోజుకి పేస్ మేకర్ బ్యాటరీ ఉంది సార్. ఆ పేస్ ఓకే. మేకర్ బ్యాటరీ చేసే ముందు నాకు డాక్టర్ గారు చెప్పారు, మీరు 2 అంతస్తులు ఒకేసారి ఎక్కకండి అమ్మా, 3 అంతస్తులు అసలు ఎక్కకండి, మీరు మెట్లు ఎక్కేటప్పుడు మీకు ఇబ్బంది కలుగుతుంది, అసలు మీరు మెట్లు ఎక్కితే ఏదైనా జరిగినా జరగచ్చు. అంటే ఎంత అంటే ఒక సడన్ డెత్ అన్నమాట. కార్డియోమయోపతి అంటే మీరు నెట్ లో కొట్టి చూడండి, వస్తుంది ఆ అవునండి, డిసీజ్ కి తెలుసు, ఐడియా సంబంధించిన ఉంది. లక్షణాలు. అట్లాంటిది నేను ఆ రోజు స్వామి వారిని అడిగాను. నేను కొండ మీద ప్రతి శనివారం, నెలలో 2 శనివారాలైనా అక్కడ వెళ్ళి అంగ ప్రదక్షిణలు అట్లా చేసేదాన్ని. అట్లాంటిది నేను అడిగాను, స్వామి నాకు ఈ రోగాన్ని ఎందుకు ఇచ్చినావు, చిన్న వయసులో నా భర్త, నాకు బిడ్డ, అసలు నన్ను భరించలేని రోగం ఇది, నేను మెట్లెక్కితే చచ్చిపోతావంటే ఎవరు చెప్పారు? డాక్టర్ ఏమన్నా దేవుడా, నువ్వెవరు చచ్చిపోతావడానికి? డాక్టర్ ఏమన్నా దేవుడా? నువ్వు రా మెట్లెక్కు అన్నటువంటి సంకల్పం నాకు చదువుతూ ఉండగా ఒక రోజు రాత్రి తట్టి, నేను పొద్దున్నే మా హాస్టల్లో చెప్పానండి, నేను మెట్లెక్కితే డాక్టర్ గారు ఇబ్బంది అన్నారు కదా, నేను 2700 మెట్లు, నా స్వామి మెట్లు ఎక్కాలనుకుంటున్నాను, నేను ఎక్కగలనని స్వామి చెప్తున్నానంటే, వద్దక్క, అక్క ఏదైనా అయితే రిస్క్ అవుతుంది అక్క, మెట్ల మీద అంబులెన్స్లు కూడా ఉండవక్క, డాక్టర్ లేకపోతే చాలా ఇబ్బంది అక్క, నీది చాలా సివియర్ డిసీజ్ అక్క, నీకు సర్జరీ ఇండియాలోనే చేయలేనన్నారక్క అంటే, కాదు సాక్షాత్తు స్వామి మీద ఉండే నమ్మకంతో 2700 మెట్లు 5 గంటలు, మధ్యలో ఆయాసం, అక్కడే ఆగిపోయి ఎక్కలేక ఎక్కి అప్పుడు ఉన్నాడు నా స్వామి కొండ మీద అని నిర్ధారించుకున్నాను సార్. అప్పటికి నాకు బ్యాటరీ పేస్ మేకర్ కూడా పెట్టలేదు సార్. పేస్ మేకర్ కూడా అవును. పెట్టలే. ప్రతి సంవత్సరం గరుడ వాహనానికి కుంభ వర్షంలో స్వామి వారికి హారతి ఇచ్చే భక్తురాలని సార్ నేను రాజకీయాలు యా. నాకెందుకు సార్, ఈ చెత్త రాజకీయాలు, ఈ పదవులు నాకెందుకు సార్, మేము స్వామి వారి బెడ్లు అని చెప్పుకుంటే చాలు సార్, బతికేస్తాం. అట్లా 2700 మెట్లు ఎక్కాను సార్. అప్పుడు గరుడ వాహనానికి కుంభ వర్షంలో హారతి ఇచ్చే దగ్గర డిఎస్పీలు, కలెక్టర్లు అందరు నెట్టేసుకుంటుంటే, అక్కడ క్యూ లైన్ లో హారతి పట్టుకొని కర్పూరం పట్టుకొని ఉంటే, అక్కడ ఒక ఉండే పూజారి అన్నారు, అమ్మ వాళ్ళందరూ ఉన్నారు, నువ్వు వెనకాలకు వెళ్ళిపోతావు, నేను నెట్టేస్తారమ్మా, క్రౌడ్ లో ఎందుకు, నీకు ఏదో హెల్త్ బాగోదని అంటే, అలా కాదు కదా సార్, ఏదో ఒక చివరిలో ఉన్న హారతి ఇస్తాను, చివరిలో ఉండన్న హారతి ఇస్తానంటే, ఒక పూజారి పైన స్వామివారి గరుడ వాహనం మీద ఉన్న పూజారి ఎవరి చేత స్వామి హారతి తీసుకుంటాడో స్వామి వారికే తెలుసు తల్లి అని అన్నాడు సార్. గొప్ప వర్షం బిగిన్ అయిపోయింది. కలెక్టర్లు, డిఎస్పీ భార్యలు అందరూ బాగా హుందాగా పాపిడి బిళ్ళలు, గీపిడి బిళ్ళలు అంతా ఖరీదుగా రెడీ అయ్యి వచ్చేస్తున్నారు. కుంభ వర్షం వచ్చినప్పుడు చేతుల్లో ఉండే యాపిల్ ఫోన్స్ ఉన్నాయి కదా అందరికి, ఎక్కడ అవును. తడిచిపోతుందా అని గబ్బ గబ్బ పరిగెట్టేస్తున్నారు సార్. నేను ఒక్కదాన్ని ఆ కుంభ వర్షంలో అట్టే నుంచున్నాను సార్. నుంచుంటే అక్కడ స్వామివారు చేప అంటే పైన ఉంటే తెరచాప వచ్చేసింది సార్. రాగానే ఆయన అన్నాడు, అమ్మమ్మ మీరు హారతి ఇచ్చేటట్టయితే ఇవ్వండి అన్నాడు. అదేంటండి అందరూ దగ్గర కర్పూరాలు అవన్నీ పోయినాయి కదా, నాకు గుప్పెట్లో ఉంది సార్ కర్పూరం. ఇలాగ హారతి ఇచ్చే ప్లేట్ ఇలా ఇదిలిచ్చి నా గుప్పెట్లో ఉండే కర్పూరాన్ని ఎగిలిస్తే స్వామివారు దాంతో ఎలిగిచ్చి అక్కడ హారతి ఇచ్చారు సార్. ఫస్ట్ హారతి సార్. అది 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 పిలుపు సార్. నువ్వెవరు, నేనెవరు? మీరు అనుకుంటారు మేము విఐపీలో ముందు నుంచి చూస్తున్నా, అది చూడండి అతను డబ్బు లేని వాడు వెనక నుంచి చూస్తున్నాడని. అరే స్వామివారి బయటకు వచ్చి చూస్తారా, మీరు లోపలికి వెళ్ళి చూడడం ఏంటి, మీ బొందా? స్వామివారి బయటకు వచ్చి చూస్తారు, మీరు లోపలికి వెళ్ళి చూసేదేంటి అనేటటువంటి పరిస్థితి సార్. సో అటువంటి పరిస్థితిలో ఉండే స్వామివారి మీద ఈ రోజు రాజకీయం కోసం లడ్డూలో కల్తీ లేదని సిట్ రిపోర్టు, సిబిఐ రిపోర్టు ఇవ్వగా గౌరవ చంద్రబాబు గారు అడుగుతారు, వాట్ ఆర్ యు టాకింగ్ అని. ఏమని? లడ్డూలో కల్తీ లేదని మీకేమన్నా ఎవరన్నా చెవులో చెప్పారా అని అడుగుతున్నాను. సార్ లడ్డూలో కల్తీ ఉందని మీకు ఎవరన్నా మైకులో చెప్పారా? రిపోర్ట్లు ఏమన్నా రాసుందా? లడ్డూలో పంది కొవ్వు కలిసిందని రాసుందా? కల్తీ 10 ml లో దొరకదంట, తీసుకోపోయారా? ఒక 100 ml తీసుకోండి, ఒక 30 ml తీసుకోండి. ఆఖరికి హార్పిక్ కలిసిందని రాస్తున్నారు. హార్పిక్ కలవలేదండి. చార్జ్ షీట్ లో ఒకే ఒక్క లైన్ లో వీళ్ళు అరిస్టో కెమికల్స్ అనే వాళ్ళ దగ్గర నుంచి ఇది కొనుక్కున్నారు అన్నారు. ఆ ఏఆర్ డైరీకో లేకపోతే వాటికి సంబంధించిన బోలేబాబా డైరీకో వాళ్ళ వాష్రూమ్స్, బాత్రూములు క్లీన్ చేసుకోవడానికి
మేము కొనేటటువంటి పర్చేజ్ లిస్టును తీసుకువెళ్ళిపోయారు వాళ్ళు. పర్చేజ్ లిస్ట్ మీరు ఏమేమి కొంటుంటారు? మేము నెయ్యికి అవసరమైనవి తీసుకుంటామేమో, పాలు తీసుకుంటాం, లేకపోతే ఇంకొకటి తీసుకుంటాం. అలాగే మాకు కంపెనీకి, ఫ్యాక్టరీకి సంబంధించిన వాష్రూమ్స్ కావాల్సినటువంటి హార్పిక్లు తీసుకుంటాం, డెటాలు తీసుకుంటాం, మినరల్ వాటర్ బాటిల్స్ తీసుకుంటాం, లేకపోతే ఇంకేదైనా అక్కడ కావాల్సినటువంటి దోమలు అవన్నీ లేకుండా మస్కిటో కాయిన్స్ తీసుకుంటాం. ఇవన్నీ తీసుకుంటాం. పర్చేస్ లిస్ట్ మొత్తం చదవపోయారా? హార్పిక్లు అవును. ఇవన్నీ చదువుతారేంటి? అసలు అవన్నీ కలిపితే సార్ మోషన్స్ అవుతాయి, వాంతులు అవుతాయి. అవన్నీ కలిపి స్వామివారికి ఇవ్వడానికి ఆ బోలే బాబా డైరీ ఏమన్నా నాస్తికులదా? లేకపోతే వాళ్ళేమన్నా అన్య మతస్థులదా? ఈ రోజుకి నిన్న మొన్న కూడా షిరిడి సాయిబాబాకి ఈ రోజుకి రెగ్యులర్ గా పోయేటటువంటి పాల డైరీలు వాళ్ళు. సో చాలా దారుణం సార్. మనం రాజకీయం చేద్దాం. అవతలోడు మంచివాడు కాదనడానికి 100 కారణాలు వెతకండి. దయచేసి ఈ కారణాన్ని ఎత్తి చూపించి మీరు జగన్ గారిని అవమానపరచట్లా, సాక్షాత్ స్వామి వారిని అవమానపరుస్తున్నారు. దాని గురించి ఎగ్జాక్ట్లీ. మీరు సిబిఐ రిపోర్ట్ 10 సార్లు తిరగేస్తే ఒక్క లైన్ లో దొరికిందాన్ని రాసుకున్నదే నాకు చెప్పడానికి కూడా గుర్తురాని పరిస్థితుల్లో మేముంటే మీరు మీ ఎమ్మెల్యేలని, ఎంపీలని, అధికార ప్రతినిధులని మీరు ఛార్జ్ షీట్లు బట్టి కొట్టండి అని వాళ్ళకి పీడిఎఫ్లు పెట్టి దాని గురించి మాట్లాడండి అంటే ఇక దాని గురించి వాళ్ళు మాట్లాడతారు. మరి ప్రజా సమస్యల గురించి ఎవరు మాట్లాడతారు? సిట్, అవును. సిబిఐ జీతాలు తీసుకునే చేసే పనిని మీ ఎమ్మెల్యేలని, ప్రజాప్రతినిధుల్ని చేయమంటారేంటి? మరి పాలన ఎవరు చేస్తారు? సిట్, సిబిఐ వాళ్ళు చేస్తారా? యా. పరిపాలన వాళ్ళతో చేపించండి. వాళ్ళ పని మీరు చెయ్యండి. చాలా దారుణంగా ఉంది. సో దయచేసి ఇక ఈ ఈ మాటల్ని ఇక్కడతో కట్ చేస్తే బెటర్. నేషనల్ మీడియా ఛానల్స్ అయితే గౌరవ చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు పంది కొవ్వు అనే పదాన్ని వాడినందుకు క్షమాపణ చెప్పాలి అంటూ ఆ నేషనల్ మీడియా ఛానల్ అంతా గట్టిగా గర్జిస్తున్నాయి సార్. ఇంకొకటి చెప్పాలి ఏంటంటే పలుసార్లు వాడుతున్న పదం పంది కొవ్వు అని. నేను అడుగుతున్నాను సార్, మా రాష్ట్రంలో పందులే కనపట్లేదు సార్. చిన్నప్పుడు సార్ దూరదర్శన్ లో పందుల పెంపకం అనే ఒక ప్రోగ్రామ్ వచ్చేది సార్. ఇప్పుడు రావట్లేదు సార్. అసలు పందులే దొరకని పరిస్థితుల్లో మీరు పందుల్ని చంపేసి ఆ పంది కొవ్వులతో తయారు చేస్తున్నారా? సనాతన ధర్మాన్ని కాపాడేది మీరా? పందులేవి? సరే అంతగా కాపాడాలనుకుంటే 1,85,000 కేజీల మాంసాలు ఆవు మాంసం దొరికింది. వైజాగ్ సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఒక గోడౌన్లో ఆ గోడౌన్ ప్రత్యేకించి ఆవు మాంసం స్టోరేజ్ కే పెట్టారట. ఆ గోడౌన్ లోంచి మాంసం ఏ సముద్రయానం ద్వారా ఏ దేశాలకు పంపిస్తున్నారు? ఏ విమానయానం ద్వారా పంపిస్తున్నారా? ఎవరు సేకరించింది? బాపట్ల ఎంపీకి సంబంధించిన అనుచరుడు అని అప్పుడు రేస్ చేసినారు కదా. సనాతన ధర్మ పరిరక్షకులు ఆవుని చంపి ఆవు మాంసాన్ని కోల్డ్ స్టోరేజ్ హోమ్ లో పెట్టినటువంటి ఆ దౌర్భాగ్యుని పట్టుకోండి. దేవుడు విగ్రహాల రూపంలోనో గుళ్ళ రూపంలోనో కాదు ఉండేది, ఆవు రూపంలో ఉంటాడని సనాతన ధర్మాన్ని నమ్మేవారు మొట్టమొదటగా పూజించాల్సింది ఆవుని. చిట్ట చివరగా ఇప్పుడు కొలవాల్సింది ఇప్పుడు కాలభైరవుని. కొత్తగా ఇది కాకుండా నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొత్తగా 7 కొండలు 2 కొండల అంశాన్ని మరోసారి వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అంటే ఇప్పటివరకు ఫస్ట్ జంతువులు కొవ్వు అన్నారు, తర్వాత రసాయనాలు అన్నారు, దీని మీద దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు కొత్తగా అసలు 7 కొండల్ని 2 కొండలు చేయడానికి ప్రయత్నించారు అంటూ వైఎస్ఆర్ హయాం నుంచి వస్తున్నటువంటి ఎలిగేషన్ ని మరోసారి తెర మీదకి తీసుకొచ్చి మరో దుష్ప్రచారానికి నాంది పలికింది కూటమి ప్రభుత్వం. వాస్తవానికి 2007 జూన్ 2వ తేదీన తిరుమలలో అన్యమత ప్రచారాలు చేయకూడదంటూ ఒకటి, రెండవది తిరుమల పరిధి 2 కొండలు కాదు 7 కొండలు అని చెప్పి కన్ఫైన్ చేస్తూ అప్పటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ 746 రిలీజ్ చేసింది. అయినా అంటే అక్కడ జీవో కళ్ళ ముందు కనిపిస్తున్నా ఇంత ఓపెన్ గా మళ్ళీ మరో దుష్ప్రచారానికి వీళ్ళు తెరమైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సార్ జీవో నెంబర్ ఎంత అన్నారో చెప్పండి. జీవో నెంబర్ 746 మేడం, అది జూలై జూన్ 2007 రెండో తేదీన జూన్ 2. జూన్ 2, 2007 అంతేనా సార్? యా అంతే మేడం, అంతే. సార్ ప్రతి ఒక్కరు నెట్ లో కొట్టి సెర్చ్ చేసుకోండి డేట్ తో సహా. 746 2007 జూన్ 2 జీవో నెంబర్ 746. 46 ఎందుకంటే yes. సార్ మీరు ఒక మంచి చేసినారా చెడు చేసినారా మాకు తెలియదు కానీ సార్ ఇది చెప్పడంలో మీరు ఫెయిల్ అవుతున్నారు అనేది ఓపెన్ సీక్రెట్ సార్. ఎందుకంటే Yeah. మేమే ఎన్నో సార్లు మా టీవీ డిబేట్ లో ఆ 7 కొండల స్వామికి సంబంధించిన 2 కొండలు అన్నారు రాజశేఖర్ రెడ్డి గారు, అందుకనే కొండగుట్టల్లో కలిసిపోయారని మేమే చెప్పినాం సార్. స్వయంగా నేను కూడా చెప్పినాను సార్.
ఎందుకంటే దీని గురించి అవగాహన ఎవరికి తెలియదు సార్. మాకు అలాగా ప్రాపకాండ చేసేస్తున్నారు. 2 కొండలు అన్నాడు, అందుకే పావురాల గుట్టలో కలిసిపోయాడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చెప్తున్నది అసలు చూసినారా? అది ఒక ఎవిడెంటరీ. 2 కొండలు అవును. కాదు 7 కొండలు అని ఒక ఒక అన్య మతస్థుడు ఇచ్చినాడు. సార్ ఒకటి యోగి ఆదిత్యనాథ్ అది గారు కూడా ఒక ఇంకోటి మేడం, హైందవ అప్పటి వరకు అంటే ఈ జీవో నెంబర్ 746 తెచ్చే వరకు అంతకు ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది 1995 నుంచి 2003 వరకు. కానీ ఏ ఒక్క నేత హయాంలో కూడా తిరుమల పరిధి ఇంతవరకు ఉంది అనేది ఎవరూ నిర్ణయించలేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2007 జూన్ 2వ తేదీన జీవో నెంబర్ 746 తేవడం ద్వారా తిరుమల పరిధిని నిర్ణయించడమే కాకుండా 2 కొండలు కాదు 7 కొండలు మొత్తం తిరుమల పరిధిలోవే అని చెప్పి ఆయన నిర్ణయించినటువంటి పరిస్థితి. 100% సార్. ఒక మనిషి చనిపోయినా ఒక జీవో రూపంలో మళ్ళీ బ్రతికించారు సార్. 100%. ఎందుకంటే ఇప్పుడు ఈ జీవో అనేది మా లాంటి వాళ్ళకి చాలా కనువిప్పు. మేము తెలియక మాట్లాడాం. ఈ రోజు Yeah. తెలుసుకొని ఖచ్చితంగా ఎంతో మందికి చెప్తూ తప్పు పొరపాటును కూడా ఒక చనిపోయిన వ్యక్తి గురించి మనం తప్పుగా మాట్లాడకూడదు. ఒకవేళ ఆయన ఒక క్రిస్టియానిటీ ధర్మాన్ని గౌరవించిన ఒక హైందవ ధర్మంలో అంటే ప్రాతిపదికగా ఉండేటటువంటి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థాన కొండల్ని నిర్ధారించి ఒక జీవో రూపంలో ఇచ్చి పరిరక్షించినటువంటి వ్యక్తి. అంటే సనాతన ధర్మ పరిరక్షకుల్లో వారు కూడా ఒక పార్ట్. దీన్ని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరు ఇవ్వని పరిస్థితి సార్. ఇవాళ మనము రాష్ట్ర ప్రజలకి ఎవిడెంటరీగా ఇవ్వాలి. నేను తెలియక ఎన్నో డిబేట్లో మాట్లాడారు. నేనే క్షమాపణ కోరుకుంటున్నాను. అది తప్పు. ఆయన ఒక అన్య మతస్థుడైన మా మత ధర్మాన్ని గౌరవించి మా కొండల్ని నిర్ధారించారు. ఈ రోజు మీరు కూడా కనువిప్పు చేసుకోండి. ఎందుకంటే తప్పది. ఈ రోజు జగన్ గారి మీద నాకేం అభిమానం ఉండదు. నా అన్న పవన్ కేవలం నా కులపోడనే నేను నిలబడి పార్టీలో పని చేసింది కేవలం నిలబడి ఈ రోజు ధర్మాన్ని కాపాడతాడనే కేవలం నిలబడి ఈ రోజు నేను చెప్తున్నాను అన్న, ఇది మనకు సంబంధించిన టాపిక్ కాదు. దీంట్లో మనం మాట్లాడకూడదు. ఆ లడ్డూలో అనేది కల్తీ జరిగిందో లేదో టెస్ట్ రిపోర్ట్ సిట్టు సిబిఐ వాళ్ళు నిర్ధారిస్తారు. ఆల్రెడీ దాంట్లో లేదు. మళ్ళీ కమిటీ వేసి దాన్ని బయటకు పెట్టడానికి ఆ లడ్డు ముఖ్యంగా మీరు మాట్లాడే అయోధ్యలో వాడినటువంటి 100 లడ్డులలో ఏదైతే పంపించినటువంటి లడ్డూకు సంబంధించిన దాంట్లో వాటికి సంబంధించిన ఒక గురువు ఒక యోగి ఆయన ఇచ్చినటువంటి నెయ్యితో తయారు చేశారట ఆ లడ్లు వరకు. ప్రత్యేకమైన నెయ్యి దాంట్లో కలవలేదు. ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో ఉండే మందిలో ఒక 10 మంది ఒక 8 మంది దాకా అక్కడి నుంచి వచ్చి అయోధ్యలో పార్టిసిపేట్ చేసి ఆ లడ్డూలు తీసుకెళ్లారు. వాళ్ళు కంప్లైంట్ రేస్ చేస్తామంటున్నారు. మీరు ఇలాంటివి చేస్తే మీ రాష్ట్ర పరువు అనుకుంటున్నారు. ఇది దేశ ప్రగతి, దేశ పరువుతో కూడుకున్నది. అసలు అది రాయల్టీ పోతుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు ఎన్నో సంబంధించినటువంటి కేసులు కూడా నమోదు చేయడానికి సిద్ధమైపోయారట సార్. ఇది తప్పు. అసలు ఏఆర్ డైరీ వాళ్ళు లేకపోతే ఆ బోలేబాబా డైరీ వాళ్ళు వాళ్ళకి ఈ రోజుకి వాళ్ళది ఏమీ ఆగలేదు సార్. వాళ్ళ ప్రాజెక్ట్ జరుగుతూనే ఉంది. మనం మాత్రం మైసూరు బోండాలో మైసూరు ఉందా, నెయ్యిలో నెయ్యి ఉందా? అరే లేకపోతే సీజ్ చేసి పడేస్తారు. ఇప్పటికీ సీజ్ అవ్వలా. ఇట్స్ కంటిన్యూస్లీ వర్కింగ్. అందులోను 2024లో మన ప్రభుత్వం వచ్చాక 100 రోజుల తర్వాత దొరికినటువంటి కల్తీ. సరేనా? ఆ కల్తీని వెనక్కి పంపిస్తే వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ ఇంకోటి పంపిస్తారు. అవి వెనక్కి పంపించేశారు. మళ్ళీ ఫ్రెష్ గా వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నారు. 2018లో వాటినన్నిటిని పూర్తిగా ఎంక్వైరీ చేసి నిర్ధారించి ఈ బోలే బాబా డైరీకి టెండర్ వేసిన వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. అప్పుడే నిర్ధారించాల్సింది. వీళ్ళు కనీసం ఒక్క చుక్క పాలు కూడా లేకుండా నెయ్యి తయారు చేసే వాళ్ళు వీళ్ళకి ఎందుకు ఇస్తాను స్వామి వారిదని. అది అప్పటి నుంచి కంటిన్యూ అవుతూ ఉంది. ఒకవేళ ఏమైనా తప్పు జరిగితే నోటీసులు పంపిద్దాం, కేసులు వేద్దాం, సీజ్ చేసి పడేద్దాం. దానికి మన రాష్ట్రానికి ఏం సంబంధం? మనలో మనం కొట్లాడుకోవడం ఏంటి? ఆ కంపెనీ ఎక్కడిది? వాళ్ళెక్కటోడు? వాళ్ళ గురించి మనము దారుణంగా హార్పిక్ బాత్రూమ్ లో కలిపి అంటే బాత్రూమ్ లో వాడే హార్పిక్ రసాయనాలు వాడారు అన్నారు. వాడలేదు సార్. చార్జ్ షీట్ లో ఒక లైన్ లో కొన్నారు. దేనికి వాడతారు? అక్కడ బాత్రూమ్లు ఉన్నాయంట సార్ చాలా. ఏదైతే బోడబాబా సంబంధించినటువంటి మిల్క్ ప్రాజెక్ట్ సంబంధించిన వాళ్ళ అంటే ఫ్యాక్టరీ మొత్తంలో వాష్రూమ్స్ ఉన్నాయంట. వాళ్ళు కొనుక్కున్నారంట హార్పిక్ బాత్రూమ్ లో వేసుకోవడానికి. మా ఇంట్లో 2 హార్పిక్లు ఉన్నాయి సార్. 2 హార్పిక్లు నేను బాత్రూమ్ లో వేస్తాను కానీ తాలింపులో వేయను. అదే ఎవరైతే జర్నలిస్ట్ చెప్పారో ఆయన వాడతారేమో సార్ మేడం.
సార్ తాలింపులో వెయ్యను, పాయసంలో వెయ్యను. హార్పిక్లు మాత్రం మా ఇంట్లో ఉన్నాయి. మా ఇంట్లో కొనుక్కున్న వస్తువులు లిస్ట్ తీస్తే హార్పిక్లు కూడా ఉంటాయి, పెనాయిల్ ఉమ్, ఉంటాయి, లైజాల్ ఉంటాయి. ఉమ్, ఏంటి సార్? సార్ మనం రాజకీయంగా ఒక వ్యక్తిని డేర్ గా గెలుద్దాం. ఒక వ్యక్తి ఆడతా పాడతా చెప్పేసినటువంటి ప్రెస్ మీట్ ని, ఏది ఒక 5గురు ఆడవాళ్ళని వెనకాల పెట్టుకొని ఆడతా పాడతా చెప్పేసిన ప్రెస్ మీట్ ని ఒక 15 మంది, ఒక 15 ఉమ్. మంది మినిస్టర్లు, సీఎంలు, డిప్యూటీ సీఎంలు, విద్యాశాఖ మంత్రులు, కీలక వ్యక్తులు అందరూ కూర్చొని ఒక్క ప్రశ్నకి 15 మంది సమాధానాలు చెప్పారు. ఆఖరికి అవును. వాట్ ఆర్ యు డూయింగ్, మీకు ఉమ్, లేదని ఎవరు చెప్పారు, చెవిలో చెప్పారా అన్నారు. మేము అడుగుతున్నాం, మీకుందని ఎవరన్నా మైక్ లో చెప్పారా? సిబిఐలో ఏదైనా ఒక లైన్ లో రాసుందా? సరే ఒకవేళ రాస్తే ఆ రాసింది జగన్ గారే చేశారని ఏమన్నా 5వ లైన్ లో పొందుపరిచిందా, 26వ లైన్ లో రాసిందా? ఉమ్. ఎక్కడుంది? అసలు పందికువ అనే పదమే లేదు. కెమికల్స్ కూడా వాళ్ళు కొన్నారు. వాళ్ళు దాంట్లో హార్పిక్ ని తాలింపుల్లో వాడరు, హార్పిక్ ని బాత్రూమ్ లోనే వాడతారు. దీనికోసం కొండ విలువల్ని, స్వామివారి గౌరవాన్ని దిగజార్చకండి. నాకు అంటే ఇదంతా స్వామివారి మీదే ప్రేమ. ఇదంతా అసలు పవన్ ఎందుకు కళ్యాణ్ జరుగుతుంది గారి మీద మేడం? కోపము, సార్ పవన్ కళ్యాణ్ గారి మీద కోపమో, జగన్ గారి మీద అభిమానం ఏమీ లేదు. నాకు స్వామివారి మీద ప్రేమ, అభిమానం, గౌరవం. మాలాంటి భక్తులు చాలా మంది ఉన్నారు. దయచేసి ఆపండి ఈ ప్రచారాన్ని. ఇంకేదైనా టాపిక్ ఎత్తుకోండి. పోలవరం పూర్తయిందా? పూర్తయిద్దా? పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారా? ఎప్పుడు ఇస్తారు? ఉద్యోగ భద్రతలేవి? కరోనా టైంలో పనిచేసుకున్న నర్సుల్ని ఇప్పుడు ఉద్యోగాల నుంచి తీసేస్తారంట ఏంటి? రేపు ధర్నా ఉమ్, చేస్తున్నారు వాళ్ళు. వాటికి చెప్పండి సమాధానాలు. అమరావతి ఎప్పుడు పూర్తయింది? ఈ 40,000 ఎకరాలు ఏమేం కడుతున్నారు ఇవి చెప్పండి. అందరట ఎమ్మెల్యేలు, ఎంపీలు ఛార్జ్ షీట్ ని ప్రిపేర్ అయ్యి టక్క 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 చెప్పారంట. అరిస్టో ఉమ్. కెమికల్స్ గురించి చెప్పారంట, లేకపోతే యాసిడ్ల గురించి చెప్పాలంట. పాపం వాళ్ళకి అర్థం కావట్లా ఆ ఏ లైన్ లో ఏముంది. ఇప్పుడు రజనీ గారు చెప్పింది ఏ లైన్ లో రాసింది ఒకసారి ఉమ్. తీయండి. అది ఎక్కడో కొన్నారంట. 164 ఉమ్. స్టేట్మెంట్ రికార్డెడ్ ఎవిడెంటరీ. మేము కొన్నాం అవి మా ఫ్యాక్టరీకి, మేము కొన్నాము, మేమేమి కొన్నాం ఐటమ్స్ చెప్తున్నారు వాళ్ళు. అవును. ఐటమ్స్ ని దాంట్లో వాడారని ఎక్కడ రాసిలా. అలా వాడితే విరోచనాలు అయి చస్తాయి, విరోచనాలు అవుతాయి. అసలు అయోధ్యలో ఉన్న వాళ్ళు అసలు అయోధ్య దాటి పోలేరు. అట్లాంటి పరిస్థితులు సార్. దయచేసి మేడం అసలు టాపిక్ ని ఇదంతా అంటే వన్ బై వన్, ఇందాక మనం చెప్పినట్టే ఫస్ట్ ఏమో జంతువులు కొవ్వన్నారు, తర్వాత ఏమో ఇప్పుడు రసాయనాలు అన్నారు, అది కూడా హార్పిక్ వంటి రసాయనాలు అన్నారు, తర్వాత ఏమో 7 కొండలు, రెండు కొండల అంశాన్ని మళ్ళీ వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అంటే ఓవరాల్ గా ఇక్కడ నిన్న చంద్రబాబు నాయుడు అయితే ప్రెస్ మీట్ లో పరోక్షంగా వైఎస్ జగన్ మతాన్ని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. సో అంటే ఇక్కడ వైఎస్ జగన్ క్రిస్టియన్ కాబట్టే హిందూ ఓట్లను పోలరైజ్ చేసేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం, ఇదే ప్రయత్నాన్ని వీళ్ళు కొనసాగిస్తూనే ఉండదలుచుకున్నారా? సార్ ఆయన హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ఏ మతమైనా మా రాష్ట్రానికి ఏం చేస్తున్నారనే మేము కావాలి. కులం ఏమీ యా. కూడు పెట్టదు, కులం ఏమీ ఉమ్. కూడు పెట్టదు. అలా అయితే యోగి ఆదిత్యనాథ్ గారికి హిందువుల ఓటింగ్ తప్ప ఏ ముస్లిం, ఏ క్రిస్టియన్ ఓటింగ్ పడకూడదు. అంతే కదా. ఆయన హైందవ ధర్మం కదా మరి కాపాడుతుంది, ఆయన సనాతన ధర్మం కదా కాపాడేది. అలా ఎందుకు ఉంటది సార్? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాకేం మంచి చేశాడనే చూస్తాం కానీ ఆయన మతంతో మాకేం పని? ఆయన అవును. మతంతో ఆయన మతంతో మా ఇంటద్దెలు వస్తాయా, మా కరెంటు బిల్లులు వస్తాయా, మా పిల్లల ఫీజులు వస్తాయా? ఆయన చేసే అభివృద్ధితో వస్తది. ఆయన ఏ మతం అయితే మాకెందుకు? ఆయన భార్యను తీసుకొని కొండెక్కితే మాకెందుకు? భార్య లేకుండా అవును. కొండెక్కితే మాకెందుకు? మాకేం కావాలి? మా కొండ అభివృద్ధి పనులు ఏమైనా చేశారా? చేశారు. 7 కొండలని ఒక జీవో ఇచ్చారు. వెరీ గుడ్. మా కొండ మీద అవును. ఏమైనా ఉపయోగపడే వచ్చినాయా? అవి ఏమైనా తీసుకొస్తే వాటి గురించి మాట్లాడుకుందాం. అదే రకంగా ఉమ్. తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో వెంకటపాలెం ఏరియాలలో స్వామివారిది టీటీడీది మంచి వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు. ఏది పాపం అన్య ఉమ్. మతస్థులైనటువంటి గౌరవ జగన్ రెడ్డి గారు. వైవి యా. సుబ్బారెడ్డి గారు వైజాగ్ లో తీర ప్రాంతంలో 7 కొండల మీద స్వామివారు ఎలాగుంటారో అట్టే కొండ మీద అట్టే గుడి కట్టారు. ఆ కొండ పైకి ఎక్కితే బీచ్, వైజాగ్ మొత్తం కనపడుతుంది. బాగుంది. అన్య మతస్థులు మన మతాన్ని గౌరవించారు. అమెరికాలలో ఇంతవరకు టీటీడీ దేవాలయాలు లేవట. ఫస్ట్ టైం గౌరవ జగన్ రెడ్డి గారు ఇలా కట్టారట. ఒక అవును. అన్య మతస్థుడు మన మతానికి ఏం చేశాడే చూడాలి కానీ అతను ఏ మతం అయితే మనకెందుకు? మనకి ఏం మంచి చేశాడు, ఏం చెడు చేశాడు? మా అమరావతిని ఎందుకు డెవలప్ చేయలేదు? మేము క్వశ్చన్ చేసినాం ఎందుకంటే మాకు చేయాల్సిన మంచి అది. చేస్తానని చెప్పాడు, ఎందుకు చేయలేదని అడిగాం. ఈ రోజు కూడా అదే అడుగుతున్నాం. గౌరవ పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారినో మీరు అమరావతి డెవలప్ చేస్తారని మిమ్మల్ని గెలిపించాం, మీరు అది చెయ్యండి. అసలు ఇంకా కూడా లడ్డూ కల్తీ గురించి అంటే ఆయన మోకరిల్లిచి క్షమాపణ చెప్పే వరకు ఈ ఉద్యమం ఉమ్. ఆగదట. మరి నేషనల్ మీడియా వాళ్ళు మిమ్మల్ని ఇద్దరిని క్షమాపణ చెప్పమని అడుగుతున్నారు.
మీరే ఆ రోజు మాట్లాడారని టీవీ స్టేట్మెంట్ రికార్డెడ్ పెడితే సుప్రీం కోర్టు వారు అలా మాట్లాడకూడదు, ఎవిడెంటరీ లేకుండా మీరు ఎలా మాట్లాడతారు? అది అది ప్రపంచ ప్రతిష్ట సంపద, అది మీరు ఎలా మాట్లాడతారంటే అప్పుడప్పుడు ఆపేసినారు. ఇప్పుడు అసలు పంది కొవ్వే లేదు అని వచ్చేసింది. వస్తే అసలు ఆయన అడుగుతారు, అది అది పంది కొవ్వు లేదంటే మీరు ఎలా మాట్లాడతారంటే అసలు అసలు పందులే సార్, పందులే లేవు. ఇంకా పందుల నుంచి కొవ్వు తీసి ఆ కొవ్వు కలపాల్సిన అవసరం ఎవరికుంది? చేప నూనె ఎంత ఖరీదో తెలుసా? ఫిష్ ఆయిల్ అవును, అవును, ఆరోగ్యానికి, చాలా కాస్ట్లీ. కొలెస్ట్రాల్‌కి మంచిది కదా! అది అసలు దొరకనే దొరకదు. దొరికినా చాలా రేట్లు. అన్ని కలిపి దాంట్లో ఎవరన్నా పోస్తారా? మీరున్నప్పుడు 295, చివర్లో ఎళ్ళేటప్పుడు ఎంత రేటుంది? ఇప్పుడు ఎంత రేటుంది? ఆ! రూ. 320 ఖరీదుతో నెయ్యొచ్చిందా? నూనొచ్చిందా? వేరుశనగ నూనొచ్చిందా? ఒరేయ్ స్వామా! పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారు? రాజధానిలో ఏ కంపెనీలొస్తున్నాయి? ఆ 40,000 ఎకరాల్లో ఎక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్ కొడతారు? ఎయిర్‌పోర్ట్ కడతారు? ఇవి చెప్పండి. ఆ లడ్డూలేముంది? అదే. ఇవి మీరేమన్నా టెస్టింగ్ రిపోర్ట్ సీబీఐ, సిట్ ఏమన్నా మిమ్మల్ని అపాయింట్ చేసుకుందా? పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్‌లో మీ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులందరూ పనిచేయండి అనిందా? మీకెందుకు? మీరు మీ నియోజకవర్గాల్లో పని చేయాలి గదా! స్వామివారి రైట్, ప్రతిష్టను దిగజార్చడానికి లేని దాన్ని, లేదు రైట్. అనొస్తే అది వచ్చే వరకంట మళ్ళీ ఇంకో సిట్టేస్తారంట. ఇంకో కమిటీ ఏస్తారంట. ఒరేయ్! ఆ ఫ్లెక్సీ తీసేసారుగా, హ్మ్. తగ్గింది గదా కోపం. అవును. ఇంకా చాలా తగ్గుతాయండి. సో, రైట్ ఎనీవే మేడం. ఇది చాలా తప్పు. ఈ ఈ సబ్జెక్ట్‌ని ఇక్కడితో ఆపేస్తే బావుంటదండి. రైట్ మేడం. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.